త్రివేణి ఈరోజు ఏం చేయబోతున్నావు? సండే కాబట్టి చికెన్. చికెన్ అంటే భలే ఇష్టం అనుకుంటా కదా త్రివేణికి? నాకేం కాదు, నీకు ఇష్టం అని చెప్పు. నాకే కాదు, ఎవరికైనా ఇష్టమే చికెన్. సండే వచ్చిందంటే అందరు ఇంట్లో ఉడుకుతా ఉంటది మధ్యాహ్నం కల్లా. అందరు దానికోసం వెయిటింగ్. వీక్ మొత్తం ఒక లెక్క, వీకెండ్ ఒక లెక్క. అందరూ దీనికోసమే. నీ అక్క ఫస్ట్ అల్లమా? నీకోసం పాట మంగమ్మ గారి మనవాడిలాగా సినిమాలో దంచవే మేనమామ కూతురా, అల్లం దంచవే మేనమామ కూతురా, దంచు దంచు బాగా దంచు. కనిపిస్తున్నావా? చూసి దంచు, నా కాలు మీద కొట్టేవు. ఉల్లిపాయలు వేస్తున్నావా? ఉల్లిపాయలు ఓ ఎల్లిపాయల ఉల్లిపాయల ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు అంటారుగా మరి. చిన్న ఎల్లిపాయ. త్రివేణిది స్కిన్లెస్సా విత్ స్కిన్? విత్ స్కిన్ కనిపిస్తుంది. స్కిన్ కాదు, నువ్వు తినవు కదా? తినను, కాకపోతే అది టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. టేస్ట్ బాగుంటుందనా? అంటే కర్రీ బాగుంటుంది. కర్రీ టేస్ట్ వచ్చింది అంటవా స్కిన్స్ తోటి? మనకి వీడియో తీసేవాళ్ళు లేరు త్రివేణి. మన ఇద్దరం ఇలా తీసుకొని పట్టుకొని చేయాల్సి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ సగం కానీ పర్వాలా, ఇలానే మనం చూద్దాం, కంట్రోల్ హ్యాండిల్ చేద్దాం. విల్ సీ. నెక్స్ట్ ఏం త్రివేణి? పొయ్యి ముట్టించి పొయ్యి మీద ఇస్తే త్రివేణి ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నట్టున్నావుగా మొత్తం సామాగ్రి. చికెన్కి చేయాల్సిన చికెన్కి కావాల్సిన అన్ని పదార్థాలు ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నావు. టమాటాలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు. మంట పుట్టిస్తున్నావుగా. ఫైనల్ గా మంట రగులుకున్నట్టుంది పొయ్యిదే. ఆయిల్ వేస్తున్నావుగా. త్రివేణి యాక్చువల్గా గ్యాస్ ఉంది కదా, గ్యాస్ మీద ఉండకుండా పొయ్యి మీద ఎందుకు పెట్టావు? గ్యాస్ మీద ఎప్పుడు చేస్తూనే ఉంటాను, ఊర్లో ఉన్నాం కదా, పొయ్యి ఉంది కాబట్టి పొయ్యి మీద చేస్తున్నా. కూర బాగుంటుంది. కూర బాగా రుచి వచ్చింది అంటవా? చాలా బాగా వచ్చింది. అల్లం వేసావా? అల్లం, కరివేపాకు కలదిప్పు. మంట రేంజ్లో మండుతుందిగా. తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే కట్టెలు ఉంటే మనం మంట కొంచెం బయటకు లాగకూడదు. కొంచెం మంట ఎక్కువ అనిపించినప్పుడు ఒక కట్టె బయటకు లాగేసాయి. ఒకటి బయటికి లాగేసుకుంటే నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పసుపు, నిజంగా తెలియను, నాకు ఇంట్లో గ్యాస్ మీద చేసినప్పుడు ఇంత వాసన ఎప్పుడు రాలేదు. పొయ్యి మీద అయితే మంచి వస్తుంది. చికెన్ వేసేస్తున్నావుగా. ఉప్పు రుచికి తగినంత, స్వాద్ అనుసార్. వర్షం పడుతుంది నువ్వు తొందరగానే. కొత్తిమీర
కొత్తిమీర వేస్తే ఇప్పుడు ముందే వేస్తున్నాం. కొత్తిమీర యాక్చువల్గా అయిపోయిన తర్వాత వేస్తారు కదా. కొత్తిమీర వేస్తే దాని ఫ్లేవర్ అంతా చికెన్ మొత్తం పీల్చుకొని స్మెల్ బాగా వస్తుంది, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. అంటే ప్రతి ముక్కకు పట్టిద్ది అంటావా ఇలా ముందుగానే వేస్తే? అసలు ప్రతి ఒక్క ముక్కకు బట్టి ఇంకా టేస్ట్ వచ్చిద్దామా ముక్క. చేదు రాదంటావా? చేదు రాదు. అసలుకి ఫస్ట్ టైం పొయ్యి మీద వండటం ఫస్ట్ టైం కదా పొయ్యి మీద. నువ్వు నార్మల్ చికెన్ కడక్నాథ్ చికెన్ లాగా చేసావు నల్లగా. గొర్రెలు పోతున్నాయి. నేను గుమగుమలు ఆడుతుంది. కొంచెం మగ్గితే ఇంకా కారం వేద్దాం. కారం స్పైసీ కావాలా తక్కువే కావాలా? స్పైసీ ఎందుకమ్మా, ఇది అసలు వేడి ఉంటుంది మీ మన చికెన్. కాబట్టి నాన్ వెజ్ స్పైసీగా ఉంటే బాగుంటుంది, కానీ అది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు చల్లాడిపోతారు. గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు అయితే వేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు ఎవరున్నారులే కానీ. కొంచెం నీళ్ళు పోసి ఉడికిచ్చేస్తావా? 2 నిమిషాలు. ఏం త్రివేణి టైర్డ్ అయిపోయినావా? చెమటలు వస్తున్నాయి అనుకుంటా. ఎండకి ఎండ వస్తుంది. ఇందాలేమో వాన వస్తుంది అనుకున్నాం, ఇప్పుడు ఎండ వస్తుంది. ఎండ వస్తుంది. వెనకాల చూస్తేనే గొర్రెలు వస్తున్నాయి. చూద్దాం త్రివేణి, గొర్రెలు చూడు ఎలా వస్తున్నాయో. నాకు తెలిసి ఇప్పటికి 3 పోయినాయి కదా మందలు. 3 మందలు పోయినాయి. వేరే ఊరి నుంచి వస్తున్నాయి అవి. వలస వచ్చినాయి వాళ్ళ. మరి ఇప్పుడు ఇలా కలర్స్ వేసుకుంటారు కదా వీటికి గుర్తుపట్టడానికి వాళ్ళు. ఇందాక పోయిన వాటికి కలర్ ఉంది, కలర్ లేవు. అంటే కలర్ ఉన్న వాటికి వరకు మొత్తం వాలయని, కలర్ లేని అదే గుర్తుగా పెట్టుకుంటారేమో. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ అనేది కొత్తిమీర లాస్ట్. ఇంకా అవును, ఇందాలు వేసావు, ఇప్పుడు వేసావు. ఇందాలు కొంచెం వేసావు, ఇప్పుడు కూడా కొంచెం వేసిన ఉండే. ఇంకొంచెం 2 నిమిషాలు ఉడికిస్తే ఇంక అయిపోయినట్టుగా. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? రైసా? పలావ్, పల్నాడు పులావ్ దించేసుకున్నావుగా శుభ్రంగా.
కలరు రంగు రుచి రంగు మామూలు లేదు. నెక్స్ట్ రైస్ పులావ్కి పల్నాడు రుచులు. అతనువా అన్నం తినవా? ఇంకోరా ఇంకోరా చెప్పు. ఇవన్నీ రైస్లో వేస్తావా? ఏంది త్రూనే నూనె కాగింది. ఏమేమి వేస్తున్నావు? ఓ అన్ని రకాలు దినుసులు వేస్తున్నావు. అన్ని రకాలు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి. అబ్బో గుంటూరు మిర్చి ఆటి కనబడుతుంది ఇక్కడ. ఒకసారి నీ లుక్కి ఎత్తునట్టు కట్టెల పొయ్యి మీద మనం ఈరోజు వంటకాలు చేస్తున్నాం. రేంజ్లో ఉండబోతున్నాయి ఈరోజు. చికెన్ అయితే అదిరిపోతుంది, చూస్తుంటే అర్థమవుతుంది వాసన. ఇప్పుడు నెక్స్ట్ అన్నం రైస్ పెట్టావు కదా, అల్లం పేస్ట్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. నీ గ్లాస్ జార్ ఎక్కడ కొన్నదండి వాటర్ది? బాగుంది. మన సిటీలో కొన్నావా? కొత్తిమీర అంటే అంత ఇష్టం అవుతుంది నీకు? నాకు మామూలుగా తగులుకొని అతనే ఉన్నా అన్నిట్లో. ఉప్పేయి. ఈ రైస్ అవుతున్నాయి కాగుతున్నాయి ఇసురు బాగానే.